ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. యెహోషువ గ్రంథము 18వ అధ్యాయము 3వ వచనము. యెహోవా మీకిచ్చిన దేశమును స్వాధీనపరుచుకున వెళ్ళకుండా మీరెన్నాళ్ళు తడువు చేయుదురు? ప్రియమైన వర్లరా, ఒకసారి ఆలోచన చేయండి. ఇశ్రాయేలు యొక్క జనాంగముతో భక్తుడైన యెహోషువ సెలవిస్తున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అని మనం జాగ్రత్తగా ఆలకిస్తే, ఇశ్రాయేలు జనాంగము ఐగుప్తు దేశం నుంచి బయలుదేరే నాటి నుంచి కనాను దేశానికి వెళ్లకుండా వేరే కారణాలన్నిటిని కూడా వెతుక్కుంటూ ఉంటారు. ఆ దేశంలో ప్రవేశించాలి అన్న ఆలోచన వారికి లేదండి. కనాను దేశానికి వెళ్ళాలి, అక్కడ సంతృప్తిగా జీవించాలి అన్న ఆలోచన వారి జీవితానికి లేదు. ఆలస్యం చేస్తున్నారు. యెహోషువ అంటున్నాడు, మీరెందుకు తడువు చేసేదరు? ఎన్నాళ్ళు తడువు చేస్తారు? ఈ రోజున దేవుని విషయంలో ఏ రోజు కూడా ఆలస్యం చేయకూడదండి. ఆనాడు నాశనము నుండి తప్పించుకోవటానికి లోతు ఆలస్యము చేస్తాడు. సొదొమ గొమొర్రాల పట్టణాలు విడిచిపెట్టి వెళ్ళడానికి సందేహిస్తూ ఉంటాడండి. లోతు భార్య కానీ ఆలోచిస్తూ ఉంటారు. దేవదూతలు వచ్చి చేతులు పట్టుకొని బయటకు తీసుకొస్తేనే తప్ప వారు రారు. ఒకసారి ఆలోచించండి. ఆఖరికి వెళ్ళమన్న ప్రాంతానికి కూడా లోతు వెళ్లకుండా, ఇక్కడేదో దగ్గరగా ఉంది, ఈ ప్రాంతానికి వెళ్ళిపోతాను కదా అని వెళ్ళిపోతూ ఉంటాడు. ప్రియమైన వర్లరా, ఎప్పుడైతే తను ఆలస్యం చేశాడో మరి తన భార్య కూడా అక్కడే ఆగిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ రోజున చాలామంది బాప్తిసం పొందుకోండి, రక్షణ పొందండి, మారు మనసు పొందండి అన్నా సరే ఆలస్యం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. వెనకంజు వేస్తున్నారు చాలామంది. కానీ ఏ దినము కూడా ప్రభువు ప్రకారముగా ఆలస్యం చేయకూడదండి. తగిన సిద్ధపాటు మనకు ఉండాలి, తగిన సిద్ధపాటు కలిగి ఉండాలి. ఏ సమయానికి ఏం చేయాలో అది చేయాలండి. ఆలస్యం చేస్తున్నావేమో, ఆలస్యం చేయొద్దు. ఎందుకంటే నాశనమును తప్పించుకోవటానికి ఆ రోజున లోతు ఆలస్యం చేయటం వల్ల తన భార్య అక్కడ ఆగిపోవలసిన పరిస్థితి, తన బిడ్డలతో అక్రమమైన పాపం చేయవలసిన పరిస్థితి వచ్చిందండి. కావున ఇశ్రాయేలు జనాంగము కూడా ఆలస్యం చేశారు. కనాను దేశంలోనికి వెళ్లకుండానే వారు అరణ్యములోనే ఉండిపోవలసిన పరిస్థితి వచ్చింది. కాబట్టి దైవికముగా ఏ దినము కూడా ఆలస్యము చేయవద్దు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.